ఒకసారి మనము సొలొమోను చేసిన ప్రార్థన చూద్దాం. లెట్ us see the Solomon's prayer. ఎందుకంటే అది జరిగినటువంటి పరిస్థితి, అలా జరిగింది కూడా. 2 Chronicles chapter 6 verse 24. The best thing that we have in the new covenant is the Holy Spirit in us, which is sealed as long as you live or leave this planet or till the rapture. So there is a difference between the Old Testament persons and New Testament persons. పాత నిబంధన వాళ్ళు కొత్త నిబంధన వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. పాత నిబంధనలో అనేక మంది పడిపోయారు, అటు ఇటు తిరిగిపోయారు. కొత్త నిబంధనలో మీరు చూస్తే చాలామంది విశ్వాసులు రోషము కలిగి తన విశ్వాసాన్ని విడిచిపెట్టరు. ఈ విశ్వాసాన్ని విడిచిపెట్టిపోయిన వాళ్ళు చాలా అరుదు కొత్త నిబంధన యుగంలో. పాత నిబంధనలు అనేక ఇజ్రాయెల్ పడిపోయారు. కొత్త నిబంధనలో విశ్వాసులు వెనక్కి వెళ్ళిపోవడం అనేది చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే కోటికి ఒకళ్ళు ఇద్దరు. దట్స్ ఆల్మోస్ట్ లైక్ వెరీ లాస్. లెట్ us see 2 Chronicles chapter 6 verse 24. నీ జనులైన ఇశ్రాయేలీయులు నీ దృష్టి ఎదుట పాపము చేసిన వారై తమ శత్రువుల బలమునకు నిలువలేక పడిపోయినప్పుడు వారు నీ యొద్దకు తిరిగి వచ్చి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమునందు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసిన ఎడల. అంటే ఇక్కడ వారి ఓటాన్ని చెప్తున్నాడు. హి ఇస్ టెల్లింగ్ దెమ్ ఇఫ్ దే గెట్ డిఫీటెడ్. పాత నిబంధనలో ఎప్పుడు ఓడిపోతారు? ఎప్పుడైతే ఈ దేవుణ్ణి కొలవడం పూజించడం మానేస్తారో అప్పుడు మీరు ఓడిపోతారని చెప్తున్నాడు. when you lose your faith, stop your faith. నీకు ఇలా జరుగుతుంది. అలా జరిగితే నువ్వు మళ్ళీ కృప చూపించి వాళ్ళని విడిచిపెట్టకుండా లేవనెత్తిన ఆయన అని సొలొమోను ప్రార్థించాడు. ఇలా చాలాసార్లు ప్రార్థిస్తాడు. ఇంకొక ప్రార్థన చూద్దాం అదే ప్రార్థనలో 28. దేశమునందు కరువు గాని తెగులు గాని కనబడినప్పుడైనను, గాడ్పు దెబ్బ గాని చిత్తపట్టుట గాని తగిలినప్పుడైనను, మిడతలు గాని చీడపురుగులు గాని దండు దిగినప్పుడైనను, వారి శత్రువులు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినప్పుడైనను, శత్రువులు వచ్చి వాళ్ళని తీసుకొని పట్టుకెళ్ళిపోయినప్పుడు, బానిసలుగా రోగాలు వచ్చేసినప్పుడు, వాళ్ళు ఒకవేళ కనికరించి ప్రార్థించమని అడిగినప్పుడు ప్రార్థించి వాళ్ళ ప్రార్థన ఆలకించాయా, కనికరం చూపించు అంటున్నాడు. ఈ దేవుని విసర్జించినప్పుడు అనేక సార్లు శత్రువులు వచ్చి వాళ్ళని ఏం చేశారు? బానిసలుగా తీసుకెళ్ళిపోయారు. మెనీ టైమ్స్ వెన్ ఇజ్రాయెల్ లెఫ్ట్ ద లార్డ్, the Lord gave them to the hand of the enemies. 36. పాపము చేయని వాడెవడునూ లేడు కనుక వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినప్పుడు నీవు వారి మీద ఆగ్రహించి శత్రువుల చేతికి వారిని అప్పగింపగా. శత్రువు చేతికి వాడిని అప్పగింపగా అంటే పడిపోతాడా? పడిపోయాడా? పడిపోయాడు. చెరపట్టు వారు వారిని దూరమైనట్టు గాని సమీపమైనట్టు గాని తమ దేశములకు పట్టుకొని పోగా. ఎవరైనా ఇలా ప్రేర్ చేస్తారా? మా అబ్బాయి ఒకవేళ పడిపోయినప్పుడు అవతలోడు వాడిని పట్టుకొని తీసుకెళ్ళిపోయి బానిసగా చేసేసినప్పుడు నువ్వు వాడిని కనికరించి, మా అబ్బాయికి రోగం వచ్చి సాగు బతుకులు ఉన్నప్పుడు నువ్వు వాడిని కనికరించిన ఆయన, ఎవరిని ఇలా చేస్తారా? ఎప్పుడైనా చేశారా ఇలాంటి? డిడ్ ఎనీబడీ ప్రే దట్ ప్రేయర్? యూ వోంట్ ప్రే, బట్ సొలొమన్ వాస్ ప్రేయింగ్. ఎందుకంటే ఆ పరిస్థితి అలా ఉంది. అప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్ముడు లేడు. అందుకే అప్పుడు ఒకవేళ ఉన్నా కానీ నువ్వు సరిగ్గా లేకపోతే పరిశుద్ధాత్ముడు నీలోంచి వెళ్ళిపోతాడు. అందుకే దావీదు అంటాడు, అయ్యా నా సింహాసనం తీసేసావు కానీ నాలో ఉన్న పరిశుద్ధాత్మను తీయక. దట్స్ ద రీజన్ వై డేవిడ్ క్రైస్ ఇన్ ద ఓల్డ్ కవెనెంట్, లార్డ్ యు హావ్ టేకెన్ మై థ్రోన్, మై హెల్త్, మై స్ట్రెంగ్త్, మై గ్లోరీ, బట్ డు నాట్ టేక్ ద హోలీ స్పిరిట్. కొత్త నిబంధనలు అలా కాదు, లాస్ట్ వరకు నీలో ఉంటాడు పరిశుద్ధాత్మ. ఉంటుందా ఉండదా? లెట్ us see his other prayer also. 2 Chronicles 7:19-22. 2వ దినవృత్తాంతములు 7:19-22. అయితే మీరు త్రోవ తప్పి నేను మీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను విడిచి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారములు చేసినెడలా నేను మీకు ఇచ్చిన నా దేశములో నుండి మిమ్మల్ని పెళ్లగించి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సన్నిధి నుండి తీసివేసి సమస్త జనములలో దానిని సామెతకు ఆస్పదముగాను నిందకు ఆస్పదముగాను చేయుదును. ఒక్కొక్కసారి శాపాలు కూడా ఉంటాయి, కొంతమందిని పొలుతాం అనమాట. అంటే ఒక చెడ్డవాటి విషయమై పేరు వస్తుందంట. యూ విల్ గెట్ అ బ్యాడ్ నేమ్ ఇఫ్ యూ లీవ్ మీ. ఒకవేళ వీళ్ళు ఇలా విడిచిపెడితే యేసయ్య అయినా వారిని కనికరించు అని ప్రార్థన చేస్తున్నాడు. మరి కొత్త నిబంధనలో ఎలా ఉంటుంది చూద్దాం ఒకసారి. కొత్త నిబంధనలో నీ విశ్వాసం పడిపోవచ్చా? యేసు నువ్వు తిరస్కరించగలవా? లెట్ us see. హెబ్రూలు 6:4-6 వరకు. Hebrews chapter 6. Let us see the new covenant person who believes in Jesus and who got the Holy Spirit in him. Hebrews chapter 6, 4-6. హెబ్రూలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4-6.
ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి ఒకసారి అంటే దేవుణ్ణి తెలుసుకొని ఒకసారి ఒక వరాన్ని రుచి చూసి. ఎంతమంది ప్రార్థన ద్వారా ఒక 10 అసాధ్యమైన కార్యాలు మీ పర్సనల్ లైఫ్లో జరిగాయి? ఎవ్రీబడి హ్యాస్ అట్లీస్ట్ 10 అన్కామన్ పవర్ఫుల్ థింగ్స్ దట్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్ త్రూ ప్రేయర్ విచ్ ఆర్ అన్డినయబుల్ అండ్ యు నో దట్ హీ ఈస్ ద లార్డ్. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై. ఎప్పుడైనా ప్రార్థన చేసిన తర్వాత, ఉపవాసం ఉన్న తర్వాత, ఒక్కొక్కసారి వాక్యం ఉన్న తర్వాత బలం వచ్చి ఎందుకు ఇలా చేశాను, నేను ఇంకా ఇలా ఉండాలని అనేకసార్లు ఆస్వాదించబడి ఉన్నారు. యూ హ్యావ్ టేస్టెడ్ ద స్పిరిట్. పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. కనుక మారు మనసు పొందునట్లు అట్టివారిని మరలా నూతనపరచుట అసాధ్యము. ఓకే, ఒకవేళ వాళ్ళు పడిపోతే అని అడుగుతున్నాడు. అంటే అక్కడ ఏమంటున్నాడు? అక్కడ అసలు పడిపోవడం, ఒకసారి పరిశుద్ధాత్మ రుచి చూసి, పరలోక సంబంధమైన రుచి చూసి అనుభవం కలిగిన వాడు ఇట్ ఈస్ అంటే పడిపోవడం అసంభవము. ఎందుకు? యేసు నామమున నీలో ఉండే పరిశుద్ధాత్మ వల్ల నీకు ఈ సామర్థ్యం ఉంది. కొత్త నిబంధనలు అంటే ఇప్పుడు సొలొమోను చేసిన ప్రార్థన నువ్వు చేయగలవా? చెప్పండి. అవసరంలే. వేరే ప్రేయర్ చేసుకో. లోకాన్ని ఎలా వెలిగించాలో. అప్పుల్లో కూరుకుపోయినా ఇంకా యేసు దేవుడు అనేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎందుకు? లోపల ఎవరు ఉన్నారు? ద హోలీ స్పిరిట్. పాత నిబంధనలో అటువంటి ధన్యత లేకపోయినా యోబు అంత భయంకరమైన స్థితిలో కూడా ఏమన్నాడు? విశ్వాసాన్ని చూపించాడు. నువ్వు యోబు కంటే గొప్ప విశ్వాసాన్ని చూపించగలవు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. చూసారా సందర్భంలో ఎలా ఉందో? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఒకసారి రుచి చూసిన తర్వాత యేసు దేవుడు కాదు అని ఎవరైనా పడిపోగలరా? నేను పడిపోవడం అంటే పాపంలో పడిపోవడం కాదు. ఏ పాపము? ఇప్పుడు నేను ఎక్కడ పాపం అంటే అర్థం ఏంటి? యేసు దేవుడు కాదు అని అనుట పాపం. ఇది ఇక్కడ అలా చాలా రేర్. యేసుతో నడిచిన వారిని దేవుడు నీ పాపాలను క్షమిస్తూ నిన్ను బలపరుస్తూ రాను నిన్ను మహిమ నుంచి అధిక మహిమకు తీసుకెళ్ళిపోయి ఆయన పరలోకం తీసుకెళ్తాడు. అందుకే నీలో పరిశుద్ధాత్మ పెట్టాడు. చూడండి, అప్పుడప్పుడు తల్లులు కొంతమందిని చక్కగా పట్టు తీసుకెళ్తూ ఉంటారు. కొంతమంది రాకపోతే ఎరగబాది తీసుకెళ్ళిపోతూ ఉంటారు. బలపడ కొంతమంది తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఎడుతున్నా సరే ఏం చూడరు అసలు. సో స్టెబిలిటీ, యూ గాట్ స్టెబిలిటీ. వీఆర్ స్టేబుల్ పీపుల్. అందరూ చెప్పండి, మేము స్థిరమైన వారము. అందుకే వివాహము ద్వారా స్థిరపడకండి. డోంట్ గెట్ అన్స్టేబుల్ ఇన్ మ్యారేజ్. బీ స్టేబుల్. ఈ వాక్యము తర్వాత అందరూ మీ వివాహంలో స్థిరముగా ఉండే నిర్ణయాలు తీసుకుందరుగాక. యా, బీ స్టేబుల్ మ్యాన్, బీ స్టేబుల్. అవాయిడ్ అన్నెసరీ ప్రాబ్లమ్స్. సంబడి సే ఐఎమ్ స్టేబుల్ బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అందరూ చెప్పండి, నాలో పరిశుద్ధాత్మ వల్ల నేను స్థిరముగా ఉన్నాను. అయ్యా ఇదిగో వాళ్ళు ఆరోగ్యంతో ముందుకెళ్ళిపోవాలి కనుక ఇప్పుడే ప్రతి బలహీనతను మీరు తీసివేయండి. స్వస్థత వారికి శీఘ్రముగా దయచేయండి. హీల్ దేర్ బాడీస్, డెలివర్ దేర్ బాడీస్. ఏ అవయవం బలహీనతగా ఉందో ఆ బలహీనతను మీరు తీసివేయండి నాయన. ప్యూరిఫై దెమ్, హీల్ దెమ్, సెట్ దెమ్ ఫ్రీ, డెలివర్ దెమ్ లార్డ్. మిరకల్స్, గొప్ప అద్భుతములు వారి దేహములో తల నుంచి అరికాలు వరకు ఎక్కడెక్కడ బలహీనత ఉందో ఆ బలహీనతల నుంచి బలాన్ని తీసుకురండి. వారి భయాలను దూరము చేయండి. ధైర్యంతో వారిని ముందుకెళ్ళిపోయే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. హీల్ దెమ్, నాజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.